ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ట్రంప్ టారిఫ్స్ తర్వాత మోడీ సర్కార్ ఫోకస్ చేసిన పవర్ఫుల్ స్ట్రాటజీ ఇది. అమెరికాకు ప్రత్యామ్నాయ మార్కెట్ల కోసం ఎఫ్టీఏలపై దృష్టి పెట్టింది. చాలా కాలంగా చర్చల దశలో ఉన్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది. జూలై 24 బ్రిటన్తో జరిగింది అదే. ఇప్పుడు ఆ హిస్టారికల్ డీల్ నెక్స్ట్ లెవెల్కు చేరబోతుందని యూకే ప్రధాని ప్రకటించారు. రికార్డు స్థాయిలో 125 మంది ప్రతినిధులతో భారత్ వచ్చిన స్టార్మర్ ఇండియాతో ఫ్రీ ట్రేడ్ డీల్ను మించిన బిగ్ డీల్స్ ఉంటాయని హింట్ ఇచ్చారు. అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న భారత అతిపెద్ద లక్ష్యంలోనూ భాగమవుతుందని చెప్పారు. ప్రధాని మోడీ సైతం యూకేతో సంబంధాలపై కీలక ప్రకటన చేశారు. ఇంతకు యూకే పీఎం భారత పర్యటన అసలు లక్ష్యాలేంటి? నెక్స్ట్ లెవెల్ ట్రేడ్ డీల్స్ ట్రంప్ టారిఫ్స్కు ఎలా చెక్ పెడతాయి? వాచ్ దిస్. ఇండియా యూకే మధ్య నెక్స్ట్ లెవెల్ ట్రేడ్ డీల్స్. భారత్తో ఫ్రీ ట్రేడ్ ఆరంభం మాత్రమే అన్న స్టార్మర్. ట్రంప్ టారిఫ్స్ కు చెక్ పెట్టే మాస్టర్ స్ట్రాటజీ ఏంటి? ఇండియా బ్రిటన్ ఎప్పటి నుంచో ఎదురు చూసిన క్షణాలు ఇవే. 3 ఏళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం జూలై 24న భారత్ బ్రిటన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమల్లోకి వచ్చింది. ట్రంప్ టారిఫ్ల వేళ జరిగిన బిగ్ డీల్ ఇది. అభివృద్ధి చెందిన దేశం అనేది ఇండియాస్ బిగ్గెస్ట్ డ్రీమ్. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి, అంటే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలని మోడీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ యుద్ధాలు, సంక్షోభాలు, ప్రకృతి వైపరీత్యాలు భారత లక్ష్యాన్ని దూరం చేస్తున్నాయి. ఇవి సరిపోవన్నట్టు సెకండ్ టర్మ్ అమెరికా గద్దెనెక్కిన ట్రంప్ కూడా భారత్ తన లక్ష్యాన్ని చేరుకోకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సుంకాల పేరుతో భారత ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన అమెరికా మార్కెట్ను దూరం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ పై ఇండియా ఫోకస్ చేసింది. ఏళ్ల తరబడి చర్చల దశలోనే ఉన్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను పట్టాలెక్కించాలని అనుకుంది. ఆ ప్రయత్నాలు ఫలించి 2025 జూలై 24న బ్రిటన్తో బిగ్ డీల్ అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ఆ డీల్నే క్షేత్రస్థాయిలో అమల్లోకి తెచ్చేందుకు బ్రిటన్ ప్రధానమంత్రి రంగంలోకి దిగారు. రికార్డు స్థాయిలో 125 మంది ప్రతినిధుల్ని తన వెంట పెట్టుకుని భారత్కొచ్చారు. ఒక దేశ ప్రధాని ఇంతమంది వాణిజ్య ప్రతినిధుల్ని వెంటబెట్టుకుని విదేశీ పర్యటనకు వెళ్లడం చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చు. వారిలో సీఈఓలు, పారిశ్రామికవేత్తలు, యూనివర్సిటీ ఛాన్సలర్లు, సాంస్కృతిక నాయకులు ఉన్నారు. భారత్తో భాగస్వామ్యానికి యూకే ప్రధాని ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో చెప్పడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ అవసరం లేదు. జూలైలో అమల్లోకి వచ్చిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ను క్షేత్రస్థాయిలో అమలు చేయడమే ఈ పర్యటన లక్ష్యం. అందుకు తగ్గట్టే కీర్ స్టార్మర్ కీలక ప్రకటన చేశారు. భారత్ ఇటీవలే జపాన్ను అధిగమించి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2028 నాటికి 3వ ఆర్థిక శక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని మోడీ నాయకత్వానికి అభినందనలు. ఇక్కడికొచ్చి ఈ పరిస్థితులు చూస్తుంటే మీరు లక్ష్యాన్ని చేరుకునే దిశగా వేగంగా అడుగులేస్తున్నట్టు స్పష్టమైపోతోంది. ఈ ప్రయాణంలో మేము కూడా భాగం కావాలి అనుకుంటున్నాం. వికసిత్ భారత్ స్ఫూర్తితో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందన్న నమ్మకం ఉందని ప్రశంసించారు. I want to congratulate the Prime Minister on his leadership, aiming to be the world's third largest economy by 2028. And your vision of Viksit Bharat is to completely develop the country by 2047. And everything I've seen since I've been here is absolute proof to me that you're on track to succeed in that. So we want to be partners on that journey. భారత ఆర్థిక వ్యవస్థపై స్టార్మర్ ప్రశంసలు తగలాల్సిన వారికి కాస్త గట్టిగానే తగిలే. 50% టారిఫ్లతో రెచ్చిపోయిన ట్రంప్ ఇటీవలే భారత, రష్యాలవి డెడ్ ఎకానమీలుగా అభివర్ణించాడు. అంతేకాక ఈ 2 దేశాలు తమ ఆర్థిక వ్యవస్థల్ని మరింత దిగజార్చుకుంటాయన్నాడు. ఈ వ్యాఖ్యలకు భారత్ కూడా అంతే ధీటుగా బదులిచ్చింది. తాజాగా యూకే ప్రధాని సైతం ఇండియా ఆర్థిక వ్యవస్థ భేష్ అంటూ ఇండైరెక్ట్ గా ట్రంప్ కు కౌంటర్ ఇచ్చారనే చర్చ జరుగుతోంది. ఇక ఇదే సమావేశంలో మోడీ సైతం బ్రిటన్తో వాణిజ్య ఒప్పందాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ యూకే సంబంధాలలో కొత్త శక్తి ఉందని అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల భాగస్వామ్యం ప్రపంచ స్థిరత్వం, ఆర్థిక పురోగతికి కీలకమైన పునాదిగా మారుతోందని అభిప్రాయపడ్డారు. प्रधानमंत्री कीर स्टारमर की पहली भारत यात्रा पर आज उनका यहां मुंबई में स्वागत करते हुए मुझे बहुत प्रसन्नता हो रही है. फ्रेंड प्राइम मिनिस्टर स्टारमर के नेतृत्व में भारत और यूके के रिश्तों में
ఫ్రీ ట్రేడ్ ద్వారా భారత్ బ్రిటన్ వాణిజ్యం $34 బిలియన్ చేరుతుందని అంచనా. ఒప్పందంలో భాగంగా భారత్ నుంచి యూకేకు ఎగుమతి అయ్యే 99% ఉత్పత్తులకు జీరో టారిఫ్ వర్తిస్తుంది. అలాగే బ్రిటన్ నుంచి భారత్కు దిగుమతి అయ్యే విస్కీపై సుంకం 150% నుంచి 75%కి తగ్గుతుంది. ఆటోమొబైల్ దిగుమతుల సుంకం 100% నుంచి 10%కి తగ్గుతుంది. వీటితో పాటు వైద్య పరికరాలు, అధునాతన మెషినరీ పరికరాలు, చాక్లెట్లు, బిస్కెట్లపై సుంకాలను భారత్ తగ్గించింది. అలాగే సామాజిక భద్రతా ఒప్పందంలో భాగంగా బ్రిటన్లో పనిచేసే భారతీయులు సోషల్ సెక్యూరిటీ ఫండ్స్ కింద రెట్టింపు చెల్లింపు చేయాల్సిన అవసరము తప్పింది. ఓవరాల్ గా భారత్ నుంచి వెళ్లే 99% ఎగుమతులపై సుంకాలు తగ్గాయి. ఫలితంగా భారతీయ వ్యాపారులకు భారీగా లబ్ధి చేకూరుతుంది. సింపుల్ గా చెప్పాలంటే యూకేతో ఫ్రీ ట్రేడ్ డీల్ తో కలిగే లాభాలు ఇవే. అయితే ఈ డీల్ ట్రంప్ టారిఫ్ యాక్షన్ కు దిమ్మ తిరిగే స్ట్రోక్ గా ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషించారు. ఆ మాటకొస్తే చాలా కాలంగా చర్చల దశలోనే ఉన్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని వేగంగా అమల్లోకి తేవడానికి రీజన్ అదే. $83.77 బిలియన్ ఇండియా ఎగుమతుల్లో అమెరికా ప్రధాన మార్కెట్గా ఉంది. డొనాల్డ్ ట్రంప్ భారత్పై 50% సుంకాలు విధించారు. 25% ప్రతీకార సుంకాలు, 25% రష్యా చమురు కొంటున్నామన్న కారణంతో విధించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరితే 25% సుంకాలు తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఆ దిశగా అడుగులు పడ్డం లేదు. ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిగినా కొలిక్కి రాలేదు. ఎందుకంటే తన వ్యవసాయ పాడి ఉత్పత్తులకు భారత మార్కెట్ను తెరవమని అమెరికా డిమాండ్ చేస్తోంది. అలా చేస్తే భారత రైతులు తీవ్రంగా నష్టపోతారు. అందుకే వ్యవసాయ పాల ఉత్పత్తుల విషయంలో అమెరికాకు టారిఫ్స్ లో రాయితీ ఇవ్వడానికి భారత్ ఇష్టపడడం లేదు. అసలు భారతీయ రంగాల్లో ఏ దేశానికి ఎలాంటి రాయితీలు కల్పించలేదు. అందుకే అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదరకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది తెలుసు కాబట్టే అమెరికాకు ప్రత్యామ్నాయ మార్కెట్లపై భారత్ ఫోకస్ చేసింది. బ్రిటన్తో ఫ్రీ ట్రేడ్ డీల్ అందులో భాగమే. ఈ డీల్ ద్వారా అమెరికాకు చేసే ఎగుమతుల్ని బ్రిటన్కు షిఫ్ట్ చేయొచ్చు. తద్వారా అమెరికాపై ఆధారపడే అవసరం తగ్గుతుంది. బ్రిటన్లో తోలు, దుస్తులు, పాదరక్షల వంటి రంగాల్లో ఎగుమతులు పెరగడం వల్ల ట్రంప్ టారిఫ్లతో అమెరికా మార్కెట్లో కోల్పోయే ఆదాయాన్ని ఇక్కడ భర్తీ చేసుకోవచ్చు. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ద్వారా బ్రిటన్కు ఎగుమతి చేసే ఉత్పత్తులపై సుంకాలు 90% వరకు తగ్గడంతో యూకేకు మన దేశం నుంచి ఎగుమతులు పెరుగుతాయి. ఇది అమెరికా మార్కెట్లో టారిఫ్ వల్ల పెరిగే ఖర్చుల్ని భర్తీ చేయడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు అమెరికాలో వస్త్ర రంగంపై 15.56% అదనపు సుంకాలు విధిస్తున్నారు. కానీ బ్రిటన్లో సుంకాల తగ్గింపు వల్ల వస్త్ర ఎగుమతులు చౌకగా మారి ఆ రంగంలో నష్టాలను తగ్గిస్తాయి. అంతేకాదు ఇండియా, ఐటీఎస్ రంగాలు అమెరికాపైనే అధికంగా ఆధారపడుతున్నాయి. వీటిపై ట్రంప్ టారిఫ్ల ప్రభావం పడే అవకాశం ఉంది. ఎఫ్టీఏ ద్వారా బ్రిటన్లో ఐటీ ఆర్థిక సేవలకు మద్దతు దొరకడంతో ఈ రంగాలు కొత్త మార్కెట్లలో వృద్ధి చెందుతాయి. దీంతో అమెరికాలో వచ్చే నష్టాలను ఇక్కడ భర్తీ చేసుకోవడానికి వీలుంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ట్రంప్ టారిఫ్స్ కు చెక్ పెట్టడంలో బ్రిటన్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం గేమ్ చేంజర్ అని చెప్పాలి. ఇప్పుడు ఆ ఒప్పందం క్షేత్రస్థాయిలో అమల్లోకి రావడమే కాదు, ఇరు దేశాల వాణిజ్యం కొత్త పంతులు తొక్కే నిర్ణయాలు జరిగాయి. సో అమెరికాకు ప్రత్యామ్నాయ మార్కెట్ అన్వేషణలో ఇదో బిగ్ మూమెంట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.